Subscribe to Color Frames. గెలిచినప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం, ఓడినప్పుడు విమర్శించడం క్రీడా స్ఫూర్తి అనిపించుకోదు. క్రీడల్లో గెలుపోటములు సహజం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న ఆదరణ కారణంగా మన దేశంలో క్రికెట్ ను మతంలా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఆటగాళ్లను కూడా దేశ సంపదగా చూస్తారు. ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విమర్శలకు టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా రోకోని విమర్శలతో తిట్టిపోస్తున్నారు. మాజీలు సైతం వాళ్ళిద్దరినే తప్పుపడుతున్నారు. రోహిత్, కోహ్లీ జట్టుకు భారంగా మారినట్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే అందరూ రోహిత్, విరాట్లను విమర్శిస్తుంటే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం రోహిత్, విరాట్ కు మద్దతుగా నిలిచారు. కష్టకాలంలో ఆటగాళ్లను తిట్టడం చాలా సులభం, కానీ వారితో నిలబడటం చాలా కష్టమని యువి చెప్పాడు. దుబాయ్ లో జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న యువి మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాలుగా టీమిండియా ఆస్ట్రేలియాలో వరుసగా 2 టెస్ట్ సిరీస్లు గెలుచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ జనరేషన్ లో అత్యుత్తమ ఆటగాళ్లు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఓడినంత మాత్రాన ఇలా విమర్శిస్తే ఎలా? వాళ్ళు సిరీస్ ను కోల్పోవడం మనకంటే ఎక్కువ బాధను అనుభవిస్తుండొచ్చు. వారు గతంలో సాధించిన విజయాలను మనం మర్చిపోతున్నాం. మన ఆటగాళ్లంతా నా ఫ్యామిలీ, వాళ్లకు సపోర్ట్ చేస్తూనే ఉంటా అని యువరాజ్ తెలిపాడు. యువరాజ్ సింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లీ గత 8 ఇన్నింగ్స్ల్లో 23 సగటుతో 190 పరుగులు చేశాడు. అతను స్కాట్ బోలాండ్ చేతిలో 4 సార్లు అవుట్ అయ్యాడు. రోహిత్ చివరి 3 టెస్ట్ మ్యాచ్ల్లో 31 పరుగులు చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.